హలో గాయ్స్! సో, మన ఛానల్‌లో లాంగ్ వీడియో అనమాట. నాకు తెలుసు చాలామంది వెయిట్ చేస్తున్నారు లాంగ్ వీడియో కోసం. వాళ్ళందరి కోసం ఇవాళ తప్పకుండా లాంగ్ వీడియో చేస్తున్నాను. అండ్ ఇవాళ మన ఛానల్‌లో కుకింగ్ వీడియో, ఫుల్ కుకింగ్ వీడియోనే ఉంటుంది. మా ఇంట్లో ఏం చేసుకుంటున్నామంటే మటన్ వెరైటీస్ చేస్తున్నాము. మటన్ ఏ పార్ట్ మేము వదలట్లేదండి. ఇవాళ అన్ని పార్ట్స్ అన్నీ కుకింగ్ చేసేస్తున్నాము. అవన్నీ మీకు చూపిస్తాను. ఎస్పెషల్‌గా ఈ వీడియో ఎందుకు తీసుకుంటున్నాను అంటే సొళై అనేది మా ట్రెడిషన్ రెసిపీ. అసలు ఎంత బాగుంటుందంటే ఒకవేళ కొత్తగా వింటుంటే కనుక ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది సొలై అంటే ఏంటనేది. ఏం లేట్ చేయకుండా మనం కుకింగ్ వీడియోకి వెళ్ళిపోదాము. అండ్ ఖచ్చితంగా ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇది మా ట్రెడిషన్ రెసిపీ. ఇది చిన్నప్పటి నుంచి అంటే బయట ఎక్కడ తినం మనం రెస్టారెంట్స్లో, ఇది ఓన్లీ మా ట్రెడిషన్లోనే కనిపిస్తూ ఉంటుంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మటన్ లవర్స్ అయితే కనుక తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అండ్ సొలై ఎంతమందికి తెలుసో కూడా కమెంట్ చేసి నాకు చెప్పండి, ఓకేనా? మీకు పక్కా రిప్లై ఇస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే కుకింగ్లోకి వెళ్ళిపోదాం. సో చెప్పిన కదా మనం సొలై చేసుకుంటున్నామని. ఫస్ట్ కుక్కర్లో మనం ఒక 10 విజిల్స్ వచ్చేలా ఉడకబెట్టుకుందాము. కొంచెం ఆయిల్ పోసేసుకోవచ్చు కావాలంటే. ఏం వాటర్ అవేం లేకుండా ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకుందాం దీన్ని. సో ఇవి చూసారు కదా, లివర్ వేసేసుకుంటున్నాం. ఫస్ట్ మంచిగా వాష్ చేసుకున్న లివర్, దాంతోపాటు కట్ చేసుకున్న బోటి, ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. సో దీంట్లో ఇప్పటిదాకా మనం బోటి అను లివర్ వేసేసుకున్నాము. అండ్ కొంచెం తలకాయ కదా, మేక తలకాయ. సో మేక తలకాయ కూడా వేసేసుకుందాం. తలకాయ మటన్ కదా, అది వేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఏం వేయకుండా ఒక 10 విజిల్స్, ఎందుకంటే గట్టిగా ఉంటే తినలేం సొలై ఎప్పుడైనా సరే. సో ఫస్ట్ ఒక 2 మినిట్స్ నేను ఆయిల్ వేసా కదా, దాంట్లో ఫ్రై అయ్యేటట్టు కలిపేసుకుంటున్నా. ఓకే, ఒక 2 మినిట్స్ తర్వాత మనము మూత పెట్టేసి 10 విజిల్స్ వరకు వెయిట్ చేద్దాం. 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కొంచెం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అల్లం. ఓకే, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ప్రాపర్గా చేస్తే బాగుంటుంది, అంటే పర్ఫెక్ట్ మసాలా వేసుకొని అంటే వచ్చి రాని రెసిపీ కన్నా బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఈ బోటి రెసిపీ చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే లాస్ట్ ఒకసారి మీరు ఆల్రెడీ చూసుంటారు వీడియో షార్ట్లలో, మళ్ళీ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి మా ఇంట్లో బోటి ఎంత బాగా తింటారో, ఎంత నచ్చుతుందో మాకైతే. నాకు ఒక డైలాగ్ వచ్చు. డైలాగా చెప్పు. ఏం డైలాగ్ అంటే పుష్ప డైలాగ్. వామ్మో చెప్పు డైలాగ్. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్ తగ్గే. ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైరా? చెప్పు చెప్పు. నీకు ఇంకా సాంగ్స్ ఏమేమి ఇష్టం చెప్పు. ఓడి అమ్మ హీట్, ఓడి అమ్మ హీట్ పాడు. తెలీదు. ఓడి అమ్మ హీట్. ఇంకా పుష్ప సాంగ్. పుష్ప సాంగ్స్ అంటే బాగా ఇష్టం అంట. పుష్ప ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కమెంట్ చేయండి. మా కుట్టి ఫ్యాన్స్ కోసం ఒక లైక్ చేయండి. 10 విజిల్స్ అయితే అయిపోయింది, చూద్దాం అయిందా లేదా అని. మంచి కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఈ పిండి పోసుకోవాలి. ఈ పిండి ఏంటంటే జొన్న పిండి అను కొంచెం వాటర్ వేసాము దీంట్లో. ఇప్పుడు దీంట్లో కలిపేసుకుందాం. కలుపుదా, మా అక్క ఎక్స్పర్ట్ కలపడంలో. కలుపు, దగ్గర నుంచి చూపిస్తాం మీకు. చూసిండ్రు కదా, మనం జొన్న పిండి వేసుకున్న తర్వాత ఇలా అయిపోయింది మొత్తం. నువ్వు ఎప్పుడైనా చేసినావా నీ లైఫ్లో? చేసి నాకు కూడా ఎప్పుడు చేయడం రాదు, మా మమ్మీ చేస్తే తినడం తప్ప. సో ఇప్పుడు మేము చేసేటప్పుడు కూడా ప్రాసెస్ అడిగి చేస్తున్నాం, ఎందుకంటే మాకు కూడా కొత్తనే. మీకు మా రెసిపీస్, మా ట్రెడిషన్ వంటలు ఎలా ఉంటాయి చూపించాలని ఒక థాట్ ఇవాళ. సో మనం సపరేట్గా షాప్కి వెళ్ళి బ్లడ్ కావాలి అంటే వాళ్ళు మనకు తీసిస్తారు. సో దాంట్లో మొత్తం వేసిన తర్వాతకి కలిపేసుకుందాం నీట్గా. ఈ బ్లడ్లో ఏమైనా యాడ్ చేసినామా మనం? ఓకే, ఈ బ్లడ్లో ఆల్రెడీ మా మమ్మీ చింతపండు, ఉప్పు యాడ్ చేసి
కలిపేసి పక్కన పెట్టేసుకొని ఉన్నారనమాట. అది ఇప్పుడు నేను మనకి బాయిల్ అయిన మటన్లో వేసేసుకున్నాం. మనం ఎన్ని మినిట్స్, ఒక 10 మినిట్స్ చాలు కదా. అంతే, బ్లడ్ మొత్తం కరెక్ట్గా కుక్ అయ్యేలా చూసుకోవాలి. చూసిన కదా ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఈ రెసిపీ కనుక జొన్న రొట్టెలతో కానీ చపాతీతో తింటే క్రేజీ ఉంటుంది. కొంతమందికి రాగి సంగటి అలాంటివి ఉంటాయి కదా, అలాంటి కాంబినేషన్స్లో కూడా ఈ కర్రీ చాలా కర్రీ అనే దానికంటే స్టార్టర్ అంటే ఇంకా బాగుంటుంది కదా. సో నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట. మనం లంచ్ టైంలో తిందాం ఇదంతా, ఇప్పుడే కాదు. సో మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా. నాకు తెలిసి ఈ వీడియో నచ్చే ఉంటుంది చాలామందికి, నాన్ వెజ్ లవర్స్కి. వెజ్ లవర్స్కి అయితే చాలా కొత్త రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఈ రెసిపీ మ్యాక్సిమం తెలియదు, బికాజ్ ఇది ఓన్లీ మా ట్రెడిషన్ రెసిపీ కాబట్టి. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ లాంగ్ వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బాయ్.